సౌందర్య, ఏంటిది? ఎవరిదైనా పుట్టినరోజా ఇలా డెకరేషన్ చేశారు? అయినా కంపెనీలో ఏంటిది? కరుణాకర్ సార్ చూసారంటే మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. ఇది పుట్టినరోజు ఫంక్షన్ కాదు. మరి డెకరేషన్ ఏర్పాట్లు ఎందుకు చేశారు? ఇది సంగతి. ఇవాళ రాఖీ పండగ కదా, మర్చిపోయాను. అదిరా బావా సర్ప్రైజు. ఇదే కాదు, ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అశ్విన్ అన్న. అన్నీ అశ్విన్ అన్నకేనా? ఇక్కడ మురళి అన్న కూడా ఉన్నాడు, గుర్తుందా? జయంతక్క లీవ్ పెట్టి వాళ్ళ అన్నయ్య ఊరికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టొచ్చాక నీకు రాఖీ కట్టమని చెప్పమంటావా? చెప్పు. జీవితాంతం మర్చిపోలేనంత సర్ప్రైజ్ ఇస్తుంది. అమ్మో, నీకో దండం తల్లే. ఆ పని మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. నాకున్న ఒకే ఒక్క ప్రేమికురాలు జయంతి మాత్రమే. అక్క, ఆ సర్ప్రైజ్ కూడా చూపించు. ఓ రా. హే కొడుగుడు, నువ్వేంటి ఇక్కడ? మేమే రమ్మన్నాం. రే అన్నయ్య, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మ టిఫిన్ పెట్టావా, అమ్మ బాక్స్ సర్దావా అని అన్నీ అడిగావు తప్ప నా దగ్గరకొచ్చి ఏంటి కోడిగుడ్డు, ఈ అన్న కూడా రాఖీ కట్టవా అని ఒక్క మాటైనా అడిగావా? మీ అన్నయ్య అంటే ఒక అర్థం ఉంది. నిన్ను నువ్వే కోడిగుడ్డ అనుకుంటావేంటే? అయ్యోచ్చా, ఫ్లోలో అలా వచ్చేసిందక్క. అన్నయ్య, ఉన్న ఒక్క అన్నయ్య కూడా రాఖీ కట్టించుకోకుండా వెళ్లిపోయాడని డల్ గా కూర్చొని బాధపడుతుంటే అప్పుడే సౌందర్య అక్క కాల్ చేసి వెంటనే కంపెనీకి రమ్మని చెప్పింది. కానీ సెటప్ గురించి ఎవరు చెప్పలేదు. పక్కా ప్లాన్ తో చేశారన్నమాట. బాగున్నావా ప్రసన్న? ఉన్నానులే. చూడండి, ఈ రోజు రాఖీ పండగ కదా, మన కంపెనీలో జరుపుకోవాలని ఇలా ఏర్పాటు చేశాం. ఇదేదో నాకు ముందే చెప్పుంటే నేను హెల్ప్ చేసేవాడిని కదా. హెల్ప్ కాదు, లీడ్ చేసేవాడివి. సరే సరే, ఇక మొదలు పెడదామా? బాగుంటే నేను కూడా అశోక్ అన్నయ్యకి ఇలాగే రాఖీ కట్టేదాన్ని కదా. నా గిఫ్ట్ ఏది?
ఇదిగో. ఇంతేనా? సరిపోదు. నువ్వేం ఖర్చు పెట్టుకుంటావు కోడిగుడ్డు? హలో, సరిపోతుందిలే. దిస్ ఈస్ మై డే, డిమాండింగ్ డే. సో నువ్వు ఇవ్వాల్సిందే. ఓ, ఇవి కూడా సరిపోవురా? ఏయ్. ఇప్పుడు సరిపోతాయి. ఏయ్, కోడిగుడ్డు ఇంత డబ్బులు లాగవు కదా, కనీసం స్వీట్ అన్న పెట్టావా? ఓ, ఇంత డబ్బే చెక్క స్వీట్ తినిపించకుండా ఉంటాను అన్నయ్య. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ బంధం గురించి ప్రసన్న మాటల్లో విందాం. మా అన్నయ్య గురించి నేను కొత్తగా చెప్పేదే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా. కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మాత్రమే అశ్విన్ అన్న ఏంటో మాకు తెలుసు. కానీ నువ్వు తన చెల్లెలివి. మాకు తెలియని ఎన్నో విషయాలుంటాయి కదా, అవి చెప్పు. సరే, నాకు మా నాన్న లేరు, కానీ నాకు నాన్న లేని లోటు తెలియకుండా చూసుకుంటున్నాడు మా అన్నయ్య. మా నాన్న వెళ్ళిపోయిన రోజు నాకంతా చీకటిలా అనిపించింది, కానీ ఆ చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు మా అన్నయ్య. అశ్విన్ అన్నయ్య నాకు అన్నయ్య మాత్రమే కాదు, తను నాకొక గైడ్ కూడా. ఇలాంటి అన్నయ్య ఒకడు ఉంటే ప్రతి చెల్లెల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలున్నా వీడే నాకు అన్నయ్యగా పుట్టాలి. అశ్విన్ లాంటి అన్నయ్యకి చెల్లెలివి కావడం నీ అదృష్టం ప్రసన్న. చెల్లెల్ని ప్రేమించే ఏ అన్నయ్య అయినా తను ప్రేమించిన అమ్మాయిని కూడా అంతే ప్రేమిస్తాడు. కానీ నేను ఆ ప్రేమకి దూరం కాక తప్పడం లేదు. అమ్మలో మొదటి అక్షరం ఆ, నాన్నలో రెండో అక్షరం నా. ఈ రెండు కలిపితే అన్న. అందుకే ప్రతి చెల్లికి అన్న అమ్మా నాన్నలతో సమానం. నాన్న నాకు అప్పగించి వెళ్ళిన పెద్ద బాధ్యత నా చెల్లి.